బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, చాలా మంది ఏమనుకుంటూ ఉంటారనంటే భార్యను అడవులకు పంపినవాడు దేవుడు ఎలా అవుతాడు అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? దేవుడు భర్త ఒక వ్యక్తిలో ఉండే అంశాలే. ఇల్లాలిని భర్తగా కోపగించుకోవచ్చు, ఇల్లాలిని భర్తగా దగ్గర తీసుకోవచ్చు. ఇల్లాలికి ఎవరైనా అపకారం చేస్తే అంత చిన్న గరికెపోచ తీసి కాకాసురైక నయన హరల్లీలాస్త్రధారిణే. సీతాదేవి స్తనయుగాన్ని చూచి ఏదో ఒక రాక్షస స్వరూపం కాకాసురుడు, అదేదో పండు అని భ్రమించి దగ్గరగా వస్తే ఆగ్రహంతో రామచంద్రమూర్తి అంత గడ్డి పరక తీసి వేస్తే అది బ్రహ్మాస్త్రంగా వెంటాడిన సందర్భంలో ఆ రామచంద్రమూర్తి భర్త. కానీ ఇక్కడ పట్టాభిషేక రాముడు. రామచంద్రమూర్తి అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ధనుస్సు. అడవిలో ఉన్న ధనుస్సు, పట్టాభిషిక్తుడై సింహాసనం మీద కూర్చున్న ధనుస్సు, బాలరాముడిగా ఉన్న ధనుస్సు, ఆయన చేతిలో నిరంతరం ధనుస్సు. ధనుస్సు ధర్మానికి ప్రతీక. సీతాదేవి అడుగుతుంది అడవులలో ఉన్న సమయంలో, నాథ అడవులలో సంచారం చేస్తున్నాం కదా, దండక మండలాలు పట్టుకోవలసిన మీరు ధనుస్సు పట్టుకున్నారే. రాముని సమాధానం, నేను ప్రాణాన్నైనా పరిత్యజిస్తాను కానీ ఆడిన మాట తప్పను. నేను ఇచ్చిన మాట భరతునకు ఈ రాజ్యం నిష్కంటకంగా నేను కాపాడుతాను అని. ఇక్కడ ఉండే మునులకు వారి తపశ్చర్యలకు విఘ్నం కలగకూడదు అనే సదుద్దేశ్యంతో నా కోదండానికి ఉండే అల్లెత్రాడిని వదులు చేసి పట్టుకున్నాను. పొరపాటుగా గాలి సవ్వడికైనా నా భుజం సోకినా ఈ అల్లెత్రాడు చేసేటటువంటి శబ్దం కారణంగా మునీశ్వరులకు తపోభంగం అవుతుంది కదా. అంతటి ధర్మమూర్తి అయిన రాముడు మరి ఒక 14 సంవత్సరాలు మా నాన్నగారు అడవులలో నివాసం చేయమని నన్ను ఆజ్ఞాపించి ఉంటే ఎంత ఆనందంగా ఉండేవాడినో అన్న ఆ రాముడు, అక్కడ భర్తగా ఉన్న ఆ రాముడు పట్టాభిషేక రాముడు అయిన తర్వాత ప్రజా సంక్షేమం, ప్రజాపాలన. 33 సంవత్సరాలకే రాముడి జీవితం అంతా అయిపోయింది. 13 సంవత్సరాలకు వివాహం, 12 సంవత్సరాలు అయోధ్యలో నివాసం, 25 సంవత్సరాల అనంతరం వనవాసం, 10 సంవత్సరాలు అడవులలో ఆనందంగా, మరి ఒక 3 సంవత్సరాలు ఖరదూషణాదులతో యుద్ధాలు, 13 సంవత్సరాల అనంతరం అంటే 38 ఏండ్ల ప్రాయంలో రామునకు సీతాదేవికి సంబంధించిన ఒక వియోగం సంవత్సర కాలం. రాజా రామచంద్రమూర్తిగా అయిన అనంతరం 11,000 సంవత్సరాల పాటు రామచంద్రమూర్తి రాజ్యం చేశాడు. 10,000 సంవత్సరాల పాటు అని కూడా గ్రంథాంతర భాగాలుగా అందరం చెప్పుకునేటటువంటి నేపథ్యంలో 39-40 సంవత్సరాలలోనే జీవితమంతా రామాయణమంతా గడిపేసిన ఆ రామచంద్రమూర్తి అనంతరం 10,000 సంవత్సరాలు, 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని ఎలా నిర్వహించాడంటే అది రామరాజ్యం కనుక. ఆ రామరాజ్యంలో రాజు ప్రజలకు బాధ్యత వహించాలి. నేను ఇలా ఉన్నవాడిని అయితే నా ప్రజలు ఎలా ఉంటారు? కనుకనే ఇల్లాలు కోరింది, భద్రుడు చెప్పాడు. ఇక్కడ కుల ప్రస్తావన లేదు. ఇల్లాలు కోరింది, భద్రుడు చెప్పాడు. ఇల్లాలి కోరికను అనుసరించి మునియాశ్రమాలలో 8 సంవత్సరాల కాలం పాటు మాత్రమే సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది. లవకుశలను తిరిగి ఆ అయోధ్యకి తీసుకువచ్చి సభలోనే రామునకు అప్పగించి భూమాత బడిలో రాముని సభలోనే వెళ్ళిపోయిన నేపథ్యం శ్రీరామాయణంలో అభివర్ణితం. ఈ నేపథ్యంలో రాజుగా పంపించాడు, భర్తగా విలపించాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన నిజం. For more videos like this, subscribe Big TV channel.